తిన్నింటికే కన్నం వేసే దొంగలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఇంట్లో విలువైన వస్తువుల్ని కాజేస్తున్నారు. అందిన కాడికి దోచుకొని పరారవుతున్నారు. తమపై అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని చాకచక్యంగా పట్టుకున్నారు. పనిచేస్తున్న ఇళ్లలోనే చోరీలకు పాల్పడిన ఘటనలు వేర్వేరు చోట్ల జరిగాయి. ఇలాంటి 2 కేసులను సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు ఛేదించారు. నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మి పెరుమాళ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన ఆభరణాల వ్యాపారి గజవాడ శ్రీధర్ ఇంట్లో కొంతకాలంగా బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు మాయమవుతున్నాయి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ఇంటి పనిమనిషి మాధవి, ఆమె భర్త కృష్ణయ్య కలిసి ఈ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. దొంగిలించిన బంగారంలో కొంత కరిగించి ఆభరణాలుగా మార్చుకున్నారు. నిందితుల నుండి 24.2 తులాల బంగారం స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు పంపారు. మరో ఘటనలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డోవ్టన్ రోడ్డుకు చెందినటువంటి ఎల్లు సుజాత ఇంట్లో అల్మారాలో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విచారణ జరిపిన పోలీసులు ఇంటి పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వాళ్ళు ఓవర్ ద కోర్స్ ఆఫ్ 3 years వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదో ఐటమ్ పోయింది, దొరకట్లేదు, అది దొరకట్లేదు అని చెప్పేవాళ్ళంట. అలా చెప్తున్నప్పుడు వీళ్ళ మీద సస్పెషన్ రేస్ చేస్తే పని మంచిగా చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడు మాకు రీసెంట్గా ఈ ట్రెండ్ ఏంటంటే సర్వెంట్స్ లేకుండా వీ కెన్ నాట్ ఆపరేట్ అట్ హోమ్, ఎస్పెషలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అన్న ఇట్లాంటి సిచ్యువేషన్స్ టోటలీ రిలయంట్ ఆన్ హౌస్ హెల్ప్ లేకుండా వీఆర్ టోటలీ రిలయంట్. సో ఎప్పుడైనా ఏదైనా మీరు సస్పెషన్ రేస్ చేసిన ఈ ఐటమ్ దొరకట్లేదు అంటే ఇది కంప్లైంట్ చెప్పిన వర్షన్ ప్రకారం ఏదైనా ఐటమ్ దొరకట్లేదు అని వాళ్ళు సస్పెషన్ రేస్ చేసినా మేము వెళ్ళిపోతాము, మా మీద ఇట్లా అలిగేషన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర పని ఎట్లా అవుతుంది ఈ ఇంటెన్షన్తో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా హెవీ గోల్డ్ మిస్సింగ్ అయ్యే వరకు దే హ్యావ్ ఈ కంప్లైంట్ రేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవర్ అయింది. మొత్తం ఒకటేసారి చేశారు. నిందితుల నుంచి 5.1 తులాల బంగారం గొలుసు, 2 తులాలు కరిగించిన బంగారం, 61 తులాల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.